కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10-11 వచనాలు. ఇందాక సెకండ్ సెషన్లో దాన్ని కొంత ధ్యానించాం. అయితే దాన్ని చెప్పను. మరొక వర్తమానం నాతో కలిసి చెప్పండి. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని. చూడండి, అపోస్తులైన పౌలు వారు తనను గూర్చి, తాను చేస్తున్న పనిని గూర్చి ఇలా సాక్ష్యం చెప్తాడు. నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె సంఘానికి పునాది వేశా. ఇప్పుడు అడుగుదాం, పౌలా, నువ్వు నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేశాను అని అన్నావు కదా, ఈ నేర్పు నీకు ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు బెన్యామీను గోత్రీకుడు కదా, ఇజ్రాయేలు వంశావళిలో పుట్టి పెరిగిన వాడివి కదా, ఆ వంశావళిలో పుట్టటాన్ని బట్టి ఈ నేర్పరితనం నీకు వచ్చిందా? నో. నువ్వు ధర్మశాస్త్రాన్ని బాగా పారాయణం చేసిన వాడివి కదా, నీ తెలివితేటలను బట్టి ఈ నేర్పరితనం నీకు వచ్చిందా? కాదయ్యా. 8వ దినాన సున్నతి చేయబడ్డావే, గమాలియేలు పాదముల దగ్గర ధర్మశాస్త్రాన్ని పారాయణం చేస్తూ వచ్చావే, ఇంత గొప్ప విద్యాధికుడైనందువల్ల నీకు ఈ నేర్పరితనం వచ్చిందా? పౌలు గారిని అడిగితే అవేవి కాదయ్యా అంటాడు. మరి దేనివలన ఈ నేర్పరితనం నీకు వచ్చింది అంటాడు. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున. విన్నారా? ఏ వ్యక్తి మీదకి దేవుని కృప దిగొస్తుందో వాడు ఏ రంగములో ఉన్నా నేర్పరి అయిన పనివాడిగా బ్రతకటానికి దేవుడు కృప చూపిస్తాడు. ఆ తల్లి బహు నేర్పుగా పిల్లలను పెంచుతుంది, కృప పొందిన తల్లి. ఆ తండ్రి నేర్పుగా తన కుటుంబాన్ని కట్టుకుంటాడు. ఆ భార్య బహు నేర్పుగా భర్తతో కాపురం చేస్తుంది. ఆ తల్లిదండ్రులు బహు నేర్పుగా పిల్లల్ని పెంచడం ప్రారంభిస్తారు. చూసిన వాళ్ళంతా అనుకుంటారు, అరే, ఈయన వీళ్ళ పిల్లల్ని ఇంత క్రమంగా ఎలా పెంచగలిగాడు? ఈ తల్లి తన కుమార్తెలను ఇలా ఇంత క్రమంగా ఎలా పెంచగలిగింది? మా పిల్లలు ఒక మాట వినరే, వీళ్ళ పిల్లలేంటి గీసిన గీత దాటరు? అరే, మన గల్లీలో ఎంతోమంది భార్యాభర్తలు ఉన్నారు, ఏ ఇంట్లోకి వెళ్ళినా కిసులాటే. సామెత ఒకటి ఉంది కదా, పొయ్యి లేని ఇల్లు తెలుసా తెలియదా? సామెత చేయగలుగుతుంది. విన్నారా? నేర్పైన ఓర్పైన అది కృపకే సాధ్యం. చప్పుడు కొడితే సైకో స్తోత్రాలు చెప్దాం. ఇంకొకసారి ఈ మాట చెప్తాను. నేర్పైన ఓర్పైన అది కృపకే సాధ్యం. కృప పొందినవాడు మన మందిరానికి ప్రారంభ దినాలు వచ్చిన కుటుంబం ఉంది. భర్త చనిపోయాడు, 2 కుమార్తెలు. ఆ చిన్న పిల్లలిద్దరిని పెట్టుకుని ఆ తల్లి ఒక్కతే కష్టపడి పెంచుకుంటుంది. విచిత్రం ఏంటో తెలుసా? అద్దెల్లు. నాకు గుర్తుండి ఆ రోజుల్లో 4,500 రూపాయల జీతం ఆ తల్లికి. నేను దైవ సేవకురాలు కొన్నిసార్లు ఆ ఇంటికి వెళ్ళి, భర్త లేడు, 2 కుమార్తెలు, ప్రైవేట్ స్కూల్లో చదివించుకుంటుంది, ఎంత ఇబ్బంది పడుతుందో అని చెప్పి మేము అప్పుడప్పుడు ఒక 5,000 రూపాయలు 7,000 రూపాయలు తీసుకొని వెళ్ళి ఆ తల్లి ఇంటికి వెళ్ళి, అమ్మా ఈ 5,000 ఉంచుకోమా, ఈ 7,000 ఉంచుకోమా అని అంటే, ఆ బిడ్డ మా వైపు చూసి ఏమంటుందో తెలుసా? నాకు ఎందుకు అన్నయ్య, మన చర్చిలో ఎవరైనా పేదోళ్ళు ఉంటే పేదోళ్ళకి ఇవ్వండి అన్నయ్య అంటది. అక్క విన్నారా? నాకు తెలిసి మన చర్చిలో కాస్త పేద స్థితిలో ఉన్న వాళ్ళలో వాళ్ళొకళ్ళు, అమ్మ ఈ 5,000 ఉంచుకోమ్మా అంటే, నాకెందుకు అన్నయ్య, మన చర్చిలో ఎవరైనా పేదోళ్ళు ఉంటే వాళ్ళకి ఇచ్చేయండి అన్నయ్య అని. ఓరో సేవకురాలు అడిగిందమ్మా, భర్త లేడు కదా, 2 పిల్లల్ని స్కూల్లో ప్రైవేట్ స్కూల్లో చదివించాలి కదా, నీకు వచ్చేదే 4,500. విచిత్రం తెలుసా? ఆ 4,500 క్రమం తప్పకుండా ప్రతి నెల, వినండి
విచిత్రం చూడండి. ఆ 4,500లో ఆ రోజు నుండి ఈ రోజు వరకు ప్రతి నెల క్రమం తప్పకుండా దశంభాగం ఇస్తుంది, 450 రూపాయలు. ఇంకొక తమాషా మాట చెప్పమంటారా? మీరు నమ్మరు, మీరు నమ్మితే ఎంత, నమ్మకపోతే ఎంత, నేను చెప్పాల్సింది చెప్తా. 450 రూపాయలు దశంభాగం ఇచ్చి ముగింపులో ఒక 100 రూపాయలు ఇస్తా. ఏమనేది తెలుసా అన్నయ్య, మన చర్చిలో ఎవరైనా పేదోళ్ళు ఉంటే, వెధవరాళ్ళు ఉంటే వాళ్ళకి 100 రూపాయలు ఇవ్వండి అన్నయ్య అనేది. ఒకరోజు నాకు అర్థం కాక సేవకురాలు అడిగింది, అమ్మా ఒక్కదాని జీతం కదా, 2 పిల్లలు కదా, ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్నావు కదా, ఏమైనా అప్పులు ఉన్నాయిరా తల్లి? ఏదైనా వడ్డీ కట్టుకునే పరిస్థితి ఉంటే ఒక్క మాట చెప్పు, కొంచెం ఏదైనా చర్చి తరపు నుంచి ఏదైనా ఆలోచిద్దాం, ఏమైనా అప్పులు ఉన్నాయా అంటే ఆ బిడ్డ మా వైపు చూసి ఏముందో తెలుసా, దేవుని మహా గొప్ప కృపను బట్టి 5 పైసలు అప్పు కూడా లేదన్నా. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ బిడ్డ అన్న మాట, మా గిన్నె నిండి పొంగి పొర్లుతూ ఉందన్నా. అప్పుడు నాకు అర్థమైంది ఏంటో తెలుసా, ఆ 4,500 రూపాయలు ఎలా జ్ఞానయుక్తంగా వాడుకోవాలో, సంపాదించిన డబ్బును జ్ఞానయుక్తంగా ఖర్చు పెట్టే విషయంలో ఆ బిడ్డ నిపుణత పొందింది. ఆ నిపుణతే నీకు లేకపోతే, అలాగని అప్పులున్న వాళ్ళు ఎవరు నా వైపు కోపంగా చూడొద్దు. ఆ నిపుణతే నీకు లేకపోతే సంవత్సరానికి వచ్చి నెలకొచ్చి 2 లక్షల రూపాయల జీతమైనా, 3 లక్షల రూపాయల జీతమైనా, కొత్తగా పెళ్ళైన భార్యాభర్తలు 7వ నెల 8వ నెల ప్రార్థన చేయటానికి వెళ్ళాం. ప్రార్థన చేయటానికి వెళ్తే సోఫాలు చాలా బాగున్నాయి, అదేదో బంతి ఆకారంలో ఉందట, దాని మీద కూర్చోమన్నారు. అమ్మ కూర్చునేది కుర్చీ మాది కదా, ఇది బంతి ఆకారంలో ఉంది కదా, దీని మీద ఎట్లా కూర్చుంటావమ్మా అంటే ఆ బిడ్డ ఏముందో తెలుసా, ఆ బంతి మీద కూర్చున్న తర్వాత కుర్చీ అయిపోద్దన్నా, కూర్చున్న తర్వాత కుర్చీ అయిపోద్దా, ఇది బంతిలాగా ఉంది కదా అమ్మ అంటే ఈలోపు మనోడు కూర్చున్నాడు. మనోడు కూర్చుంటే కిందకి దిగి పాతాళవంతో లోతుకు దిగి మరలా పైకి లేచినట్టు అయిపోయింది. నేను దిగొద్దు ఎక్కొద్దులే నాయనా, నేను మామూలు కుర్చీ మీద కూర్చోబెడతామని చెప్పి, ఎంత కాస్ట్లీ ఐటమ్ అంటే అంత కాస్ట్లీ ఐటమ్ అవసరమే. మన సామర్థ్యానికి మన స్థితిగతులకు తగినట్లుగా సమకూర్చుకోవటం పొరపాటున తప్పుగా. సరే చాలా బాగుంది, ఫ్రిడ్జ్ 12 అడుగులు ఎత్తు, మంచిది, చాలా పెద్దది. అదే ఒక రకంగా చెప్పాలంటే మన 60 గజాల బెడ్రూమ్ అంత ఉంది. 60 గజాల బెడ్రూమ్ అని చూసారా, ఆ ఫ్రిడ్జ్ 60 గజాల బెడ్రూమ్ అంత ఉంది. అసలు అద్భుతం. ఎందుకు అప్పయిందమ్మా అన్న, అదే సోఫా సెట్ ఉంది కదన్న, అది ఒక కూలర్ ఉంది కదన్న, అదే 8 అడుగులు అని చెప్పాను, 12 అడుగులు ఫ్రిడ్జ్ ఉంది కదా అన్నయ్య. అమ్మ ఎట్లా అప్పయ్యారు? ఏముంది, కార్డు ఉంటుంది కదా, కార్డు, క్రెడిట్ కార్డు. ఆయన ఏమంటాడు తెలుసా, అప్పుడేమో కార్డుతో గీకేమన్నా, ఇప్పుడు అంతులోళ్ళు మా గొంతు పట్టుకునేటట్టు ఉన్నారన్న. ఈ లోపందే అనే రేపు మాకు హైక్ వచ్చే పీరియడ్, మంచి హైక్ వచ్చేటట్లుగా ప్రార్థన చేయండి, మా అప్పులు తీరిపోతాయి అంది. తప్పకుండా ప్రార్థన చేస్తారా? కానీ హైక్ రావటం కంటే కష్టాధ్యతని ఎలా ఖర్చు పెట్టాలో ఆ నిపుణత లేకపోతే 2 లక్షల రూపాయలు హైక్ వచ్చినా, 10 లక్షల రూపాయలు హైక్ వచ్చినా బ్రతుకంతా సిల్లి సంచిలో వేసుకున్న డబ్బులాగా అయిపోతుంది. దైవజనమా, సంపాదించడం ఒక కృప అయితే, సంపాదించిన దాన్ని జ్ఞానయుక్తంగా ఖర్చు పెట్టడం ఒక కృప. ఆ నిపుణత నీకుంటే కలిగిన కొంచెంలోనే ఎంత జాగ్రత్తగా బ్రతుకుతావో అంత జాగ్రత్తగా బ్రతుకుతావు. అయితే ఒక మాట, ఈ నిపుణత ఒక వ్యక్తికి దేని ద్వారా వస్తుంది? కృప ద్వారా వస్తుంది. పౌలు గారు అంటాడు కదా, నాతో కలిసి చెప్పండి, దేవుడు అనండి నాకు అనుగ్రహించిన కృప చొప్పున. ఒక చిన్న ప్రశ్న అడుగుతా, కృప ఎవరి దగ్గరికి వస్తుంది? నిపుణత కలిగిన వాళ్ళ దగ్గరకా? కృప ఎవరి దగ్గరకు వస్తుంది? ఎవడు దీనుడుగా ఉంటాడో, ఎవడు దీన మనస్కుడై, ప్రభా ఈ పిల్లల్ని ఎలా పెంచాలో నాకు తెలివి లేదయ్యా,
తెలివివ్వవా అడుగు, అంతులేని కృప ఇస్తాడు. ఈ మ్యాథమెటిక్స్ ఎలా చేయాలో నాకు అర్థం కావట్లేదయ్యా. ఈ సబ్జెక్ట్ ఎట్లా అర్థం చేసుకోవాలో నాకు జ్ఞానం సరిపోవట్లేదయ్యా. నాకు పెద్ద కంపెనీ ఇచ్చావు, ఓ పెద్ద వ్యవస్థ ఇచ్చావు. ఈ వ్యవస్థని ఎలా నడిపించాలో, ఈ వర్క్ మేనేజ్మెంట్ ఎలా చేయాలో ఆ జ్ఞానం నాకు లేదయ్యా. నా కంపెనీలో నాకు నిపుణత దయచేవా, నా టీచింగ్ స్థలంలో నాకు నిపుణత దయచేవా, నా ఇన్స్టిట్యూషన్ రన్ చేయటానికి తగిన జ్ఞానం, ఆ నిపుణత నాకు దయచేవా అని నేను రిక్తుని ప్రభు అని దేవుని పాదాల చెంత మోకరించు. అంతులేని కృప దేవుడు నీ మీద కుమ్మరించడం ప్రారంభిస్తాడు. అందుకనే ఆయన అహంకారులను ఎదిరించి, ఇంకొంచెం పెద్దగా చెప్పండి, అంత పొదుపుగా చెప్తే అట్టమ్మా, కొంచెం పెద్దగా చెప్పండి. ఆయన అహంకారులను ఎదిరించి దీనులకు కృపనిస్తాడు. దీనులకు ఎంత కృపనిస్తాడో తెలుసా? ఎంత దీనత్వం ఉంటే అంత కృపనిస్తాడు. ఎంత దీనత్వం ఉంటే జస్ట్ ఐ ఆమ్ డస్ట్, దుమ్మునయ్యా, ధూళినయ్యా. అఫ్కోర్స్ నువ్వు ఉన్నతమైన విద్యావేత్తవై ఉండొచ్చు, ఉన్నతమైన ఉద్యోగం చేస్తూ ఉండొచ్చు, ఉన్నతమైన స్థితిగతుల్లో నువ్వు బ్రతుకుతూ ఉండొచ్చు. నేల మట్టుకు తగ్గించుకొని దీనునిగా బ్రతుకు. అంతులేని కృప దేవుడు నీ మీద కుమ్మరించడం ప్రారంభిస్తాడు. ఓ చిన్న మాట అడుగుతా, ఒక లోయలో ఎన్ని నీళ్లు పడతాయి? ఒక లోయలో ఎన్ని నీళ్లు పడతాయి? థ్యాంక్ యూ అయ్యా, అందుకని నువ్వు అమలాపురం నుంచి వచ్చావు. అదే తల్లాడే కదా, రైట్, బాగుంది. వినండి. లోయలో ఎన్ని నీళ్లు పడతాయి? ఆ లోయ ఎంత లోతుగా ఉంటే, ఎంత పరిమాణం పెద్దదిగా ఉంటే అంత నీళ్లు పడతాయి. సామెత ఒకటి ఉంది కదా, నీళ్లు పల్లమెరుగు, నిజం దేవుడు ఎరుగు అంటారు. ఇప్పుడు నేను కొత్త సామెత నేర్పుతాను, వినండి, అందరు నా వైపు చూడండి. నీళ్లు పల్లమెరుగు, కృప దీనుని ఎరుగుతుంది. కృప దీనుని ఎరుగుతుంది. ఎవడు దీనుడిగా ఉంటాడో వాని దగ్గరికి వెళ్ళిపోతుంది కృప, అంతే. ఎవరైనా నేనేంటో తెలుసా, నా టాలెంట్ ఏంటో తెలుసా, అసలు నేనేంటో తెలుసా, నేను తురుంకాన్ని, మన రేంజ్ అది అని అన్నాడా, ఇంకా అబ్బాయి కాస్త ఎక్కువైపోయింది, ఆగలేను. మేము ఒక చోట సేవ చేసేటప్పుడు ఒక అమ్మాయి మంచి అద్భుతమైన కంఠం, బహు చక్కగా పాట పాడేది. ఆ బిడ్డ పాట పాడుతూ ఉంటే కూర్చున్న ప్రజల మీద దేవుని ఆత్మవర్షం అలా కుమ్మరించబడేది. పాట అంతా అయిపోయిన తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళి, వీళ్ళ దగ్గరికి వెళ్ళి, ఆ పాట బాగుంది కదా, నా గొంతు బాగుంది కదా, అందరూ నా గొంతు మెచ్చుకుంటున్నారు కదా అని 10 మందిని అడిగి, అక్క అసలు నీ గొంతు లత, ఏ పేరు ఆ పేరు, ఒకరోజు ఏమైందో తెలియదు, ఆ గొంతు ఉన్నపాటును బొంగురు పోయింది. 2 సంవత్సరాలు ఏడ్చింది. నోవా బ్రదర్ 2 సంవత్సరాలు ఏడ్చింది, గొంతు రాలా. చివరికి ఆ గొంతే పాట పాడకుండా మోగబోయింది. ఒకరోజు ఏముందో తెలుసా, ఇది దేవుడిచ్చిన కృప అని నేను ఎరుగక, దేవుడిచ్చిన కృపను బట్టి నేను గర్వించా. కృప ఏం చేస్తుంది? ఆయన అహంకారులను ఎదిరించి దీనులకు కృపిస్తాడు. అమ్మా అయ్యా నా వైపు చూడండి, ఎంతగా తగ్గించుకుంటావో. యేసయ్యా నేనేమై ఉన్నానో నీ కృప, నేను అనుభవించే ప్రతిదీ నీ భిక్ష, ఈ ఉద్యోగం, ఈ ఆరోగ్యం, ఈ సంపద, నాకు కలిగిన పిల్లలు, నేను అనుభవించే కంపెనీ, నేను అనుభవిస్తున్న నా ఆర్థిక వ్యవస్థ, ప్రతిదీ ఇది మీ కృపేనని కృపకు అగ్రపట్టం కట్టు. ఆ కృప నీకు అగ్రపట్టం కట్టడం ప్రారంభిస్తుంది. కృప ఒక వ్యక్తిని దర్శిస్తే ఆ వ్యక్తి నిపుణత కలిగిన వాడిగా మారిపోతాడు. పౌలు బహు నిపుణత కలిగిన వాడు కృపను బట్టి. ఆయనలో ఉన్న 4 నిపుణతలు త్వరగా చెప్తాను, శ్రద్ధగా వింటున్నారు. ఆయనలో దాగి ఉన్న ప్రత్యేకమైన 4 కృపలు. నిపుణత చూడండి, వేటాడుటలో నిపుణత. చూడండి ఆ మాట, ఆదికాండం
25వ అధ్యాయం 27వ వచనం. ఆదికాండం 25వ అధ్యాయం 27వ వచనం నాతో కలిసి. ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏశావు వేటాడుట యందు నేర్పరి అయి అరణ్యవాసిగా ఉండెను. అయితే ఏశావులో ఇక్కడ నెగిటివ్ షేడ్ మనం చూడొద్దాం. ఏశావు ఎవరట? వేటాడుట యందు నేర్పరి. ఇస్సాకున్నాడు సాధువులాగా గుడారంలో ఉన్నాడు. నేను మిమ్మల్ని అడుగుతా, యాకోబు ఎక్కడున్నాడు? సాధువులాగా గుడారంలో ఉన్నాడు. ఏశావు వేటాడుట యందు నేర్పరి. ఆయన వేటాడి, జింకలను వేటాడి, గొర్రెలను వేటాడి వేట మాంసం తీసుకొచ్చేవాడు. శుభ్రంగా ఇవన్నీ వండి పెట్టేవాడు యాకోబు. నేనంట, మీరు యాకోబులాగా ఉండాలనుకుంటారా, ఏశావులాగా ఉండాలనుకుంటారా? సరే, ఇట్లా చెప్తే మీరు సమాధానం చెప్పరు. ఇంకో కోణంలో అడుగుతా. బైబిల్లో మరియా మార్తలు ఉన్నారే, మీరు మరియలాగా ఉండాలనుకుంటారా, మార్తల్లాగా ఉండాలనుకుంటారా? మరియల్లాగా. అంటే ఇక అందరూ ఇక్కడ కూర్చొని ఉంటే మరి వండి పెట్టేది ఎవరో? అంటే మనదంతా తినిపోయే బ్యాచే కానీ వండే బ్యాచ్ కదా తమ్ముడా. నా మాట అర్థమైందా? మరి అందరు ఇక్కడే కూర్చుంటూ ఉండేది ఎవరు? వంట చేసేది ఎవరు? చర్చిలో మనం మరియలుగా ఉండాలా, మార్తలుగా ఉండాలా? యాకోబుల్లాగా ఉండాలా, ఏశావుల్లాగా ఉండాలా? రైట్, విన్నారు ఈ మాట? ఒకటి చేసి ఒకటి చేయకపోతే ఎట్టుంటుందో చెప్తా. పాపం బట్టతల ఆయన బర్త్డేకి ఒక ఆయన దువ్యాన్ని గిఫ్ట్గా ఇచ్చాడట. తల్లి అర్థమవుతుందా? పాపం ఆయన ఏం చేస్తాడు? దువ్యంతో ఏం చేస్తాడు? చెమట పట్టినప్పుడు ఇక ఆ కార్యక్రమానికి కాదు, ఎందుకు పనికిరాదు కదా. అయితే నేను చెప్పే మాట ఏంటంటే, సంఘానికి వచ్చే ప్రతి బిడ్డ ఆత్మలను సంపాదించే విషయంలో వేటగాడు కావాలా. ఆ వేటాడేటప్పుడు కూడా అన్ని జనులను ఎట్లా పట్టుకోవాలో తెలుసా? నేర్పుగా పట్టుకోవాలా. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మూర్ఖంగా మాట్లాడకూడదు. ఇవి దేవుళ్ళు కాదు, ఇట్లా మాట్లాడదు. నేర్పుగా మాట్లాడాలి. ప్రతి క్రైస్తవుడు ఆదివారం దేవుని మందిరానికి వచ్చే ప్రతి క్రైస్తవుడు దేవుని కొరకు ఆత్మలను సంపాదించే విషయంలో, నిజదేవుడెవరో తెలియక నిర్దేవులను ఆరాధిస్తూ చీకటిలో బ్రతుకుతున్న వ్యక్తులను పట్టుకునే విషయంలో, ఆత్మలను సంపాదించే విషయంలో నిపుణత కలిగిన వేటగాళ్ళుగా మనం మారాలి. ఒకసారి నా వైపు చూడండి. క్రొత్త నిబంధనలో కొన్ని 10ల సంఖ్యలో సేవకులు ఉన్నారు కదా. ఈ 10ల సంఖ్యలో ఉన్న సేవకులందరిలో ఆత్మలను బాగా పట్టుకున్న వేటగాడు ఎవరు? పేరు ఏమంటాడు తెలుసా? నేను సంపాదించాను. చూడండి నా మాట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 19వ వచనం, 20వ వచనం, 21, 22 పదే అంటాడు నాతో కలిసి. నేను అందరి విషయము స్వతంత్రుడై ఉన్నను, ఎక్కువ మందిని సంపాదించుటకై అందరికీ నన్ను నేనే దాసునిగా చేసుకుంటుని, యూదులను సంపాదించుకొనుటకు యూదులకు యూదుని వలె ఉంటిని, ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని సంపాదించుకొనుటకు నేను ధర్మశాస్త్రమునకు లోబడిన వాడిని కాకపోయినను ధర్మశాస్త్రమునకు లోబడిన వారి వలె ఉంటిని. 21 దేవుని విషయమై ధర్మశాస్త్రము లేనివాడను కాను గాని క్రీస్తు విషయమై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడను అయినను ధర్మశాస్త్రము లేని వారిని సంపాదించుకొనుటకు. విన్నారా? ఇక చాలు. 19, 20, 21, 22 వచనాల్లో పదే ఏమంటాడో తెలుసా? సంపాదించుకుంటుని. క్రైస్తవ సంఘమా, లోకస్తులు డబ్బును సంపాదించుకుంటారు, లోకస్తులు ఆస్తిని సంపాదించుకుంటారు.
ప్రతి క్రైస్తవుడు, ప్రతి దైవజనుడు ఆస్తిని కాదు, ఆత్మల సంపాదకులుగా దేవుని కొరకు బ్రతకాలి. ఓ మాట నా వైపు చూడండి, మిమ్మల్ని ఒక మాట అడుగుతా. మీరు రక్షణ పొంది 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అవుతుంది కదా. మీ ఈ 10 సంవత్సరాల మీ విశ్వాస జీవితంలో ఎంతమంది ఆత్మలను ప్రభు కొరకు మీరు సంపాదించగలిగారు? మీ సువార్త ద్వారా, మీ రక్షణ సాక్ష్యం ద్వారా, మీ వార్పు ద్వారా ఎంతమందిని ప్రభు కొరకు మీరు పట్టుకోగలిగారు? మీరు వస్తున్న సంఘానికి మీ ద్వారా ఎంతమంది నూతన ఆత్మలు దేవుని మందిరానికి రాగలిగారు? రక్షణ పొందిన 20 సంవత్సరాల కెరియర్లో, ఈ 30 సంవత్సరాల ఆత్మీయ జీవితంలో ప్రభు కొరకు నువ్వు సంపాదించిన ఆత్మలు ఎంతమంది? నీ సువార్త ద్వారా ఎంతమందిని ప్రభు దగ్గరికి నువ్వు రప్పించగలిగావు? అపోస్తుడైన పౌలు వారు అంటాడు, నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె యూదులను సంపాదించుకున్నా, అన్యజనులను సంపాదించుకున్నా, ధర్మశాస్త్రోపదేశకులను సంపాదించుకున్నా, ధర్మశాస్త్రానికి లోబడని వారిని సంపాదించుకున్నా. ఒక్క మాటలో చెప్పాలంటే అన్ని జాతుల వారిని ఈ దైవజనుడు సంపాదించుకున్నాడు. కొంతమంది దైవ సేవకులకు నేర్పు లేక వాళ్ళ కులస్తులు మాత్రమే సంపాదించుకుంటారు. విన్నారు ఈ మాట? మేము రాజులు. ఎవరు? నేనండి. ఇలాగే ఒక మాట అంటే, అన్నా మీరు రాజులైతే భీమవరం రాజులా, తూర్పుగోదావరి రాజులా అన్నారు. పరలోకపు రాజులు అని చెప్పాను. రాజుల కులంలో నుంచి రక్షించబడిన వాళ్ళు ఇక రాజుల కులస్తులే ఆ సంఘానికి వచ్చేటట్లుగా ఆ కులస్తులు మాత్రమే పట్టుకుంటారు. ఎస్సీ కమ్యూనిటీ నుంచి రక్షించబడిన వాడు ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళకే పాస్టర్ అవుతాడు. చౌదరి కుటుంబం నుంచి రక్షించబడిన వాడు మా చౌదరి సంత మా చర్చికే రావాలి అన్నట్లుగా చౌదరి కుటుంబం మీద కట్టబడతాడు. వైశ్య కుటుంబం నుంచి రక్షించబడిన వాడు మా కులస్తులే రావాలి. కొంతమంది కులపు పునాదుల మీద కట్టబడతారు. నేర్పరి అయిన శిల్పకారుడు కొందరివాడు కాదు, అందరివాడు. నా మాట మీకు అర్థమైందా? నేర్పరి అయిన శిల్పకారుడు కొందరివాడు కాదు. అనండి. మీకు అట్లా లేదనుకుంటండి. పెద్దగా చెప్పండి. నేర్పరి అయిన శిల్పకారుడు కొందరివాడు కాదు. దైవజనుడు ఎప్పుడు అందరివాడై ఉండాలి. యేసయ్యకు మహిమ కలుగును గాక. పౌలు నేర్పరి అయిన శిల్పకారుడు వలె వేటాడి ఒక మాట. ఇప్పుడు వేటాడే విషయంలో మనం ఎక్కువ మందిని సంపాదించుకోవాలంటే వేటాడేవాడికి ఏముండాలి? ఇందాక మీరు చూశారు కదా, ఒకడు వేటాడుతున్నాడట కానీ దొరకట్లా. వేటగాడే కానీ దొరకట్లా. సామెతలు ఒకసారి చూడండి. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 27వ వచనం. నాతో కలిసి చెప్పండి. సోమరి వేటాడినను పట్టుకొనడం, చురుకుగా నుండు. పెద్దగా చెప్పండి ఈ మాట. సోమరి వేటాడినను పట్టుకొనడు అన్నాడు. చురుకుగా వేటాడట్లా. వేటగాడికి ఎప్పుడు చురుకుదనం ఉండాలా, వేటగాడికి ఎప్పుడు పట్టుదల ఉండాలా, వేటగాడికి ఎప్పుడు ఓర్పు ఉండాలా. ఈ 3 ఎవరిలో ఉంటాయో వాడు అద్భుతమైన వేటగాడిగా రాణించడానికి దేవుడు కృప చూపిస్తాడు. ఓసారి వేట కుక్కలు కుందేలను చంపుదామని తరుముతున్నాయట. ఈ వేట కుక్కలకు దొరకకుండా కుందేలు వేగంగా పరిగెత్తుతుంది. వాస్తవంగా చెప్పాలంటే కుందేలు కంటే వేట కుక్కలు వేగంగా పరిగెత్తుతాయి. ఒక పావు గంట సేపు పరిగెత్తి ఈ వేట కుక్కలకు కుందేలు దొరకలా. ఈ 3 వేట కుక్కలు వెనక్కి తిరిగి వస్తే ఆ వేట కుక్కలకు నాయకుడు అన్నాడట, ఏమే వేట కుక్కలారా, ఎందుకు మీరు పట్టుకోలేకపోయారు? ఇవన్నాయట, మేమేమో ఆకలితో పరిగెత్తాం, అదేమో ప్రాణాన్ని కాపాడుకోవటానికి పరిగెత్తింది, అందుకని అది మాకు దొరకలేదు అన్నాడట. విన్నారు ఈ మాట? మేమేమో తిండి కొరకు పరిగెత్తాం, కానీ ఆ కుందేలు ఉందే తిండి కొరకు పరిగెత్తలా. డూ ఆర్ డై. ఏ మాత్రం జాప్యం చేసినా, ఏ మాత్రం అశ్రద్ధ చేసినా, ఏ మాత్రం జాగురుతో నేను వ్యవహరించిన శత్రువు చేతికి నేను పట్టబడతా. నా ప్రాణాన్ని కాపాడుకోవాలంటే ప్రాణమొడ్డి నేను పరిగెత్తితేనే శత్రువుకు దొరకనని
ప్రాణమొడ్డి పోరాడింది కనుక అది దొరకలేదు. బిడ్డలారా, వ్యాపారంలో నువ్వు గెలవాలనుకుంటున్నావా? ప్రాణమొడ్డి పోరాడు. చదువులో గెలవాలనుకుంటున్నావా? ప్రాణమొడ్డి పోరాడు. సేవలో గెలవాలనుకుంటున్నావా? ప్రాణమొడ్డి పోరాడు. ఎవడు పట్టుదల కలిగి కసితో దేవుని సన్నిధిలో పరిగెత్తుతాడో వాడు ఏ తరములో ఉన్నా విజేతగా నిలవబడటానికి దేవుడు కృప చూపిస్తాడు. సోమరిపోతూ వాళ్ళు ఎప్పుడూ ఆశీర్వదించబడలేరు. సుఖ సౌఖ్యాల మధ్యలో బ్రతికేవాడు ఏ ఒక్కనాటికి దీవించబడలేడు. పౌలు ఇంతమందిని సంపాదించడానికి కారణం ఏంటంటే ఒక వేటగాడు పరిగెత్తినట్లుగా పరిగెత్తాడు. నా వైపు చూడండి. జీవితంలో నువ్వు ఎక్కువ ఆత్మీయతను సంపాదించాలన్నా, వ్యాపారంలో, ఉద్యోగంలో, ఏ రంగంలోనైనా నువ్వు తలమానికగా ఉండాలన్నా పట్టుదలతో పరిగెత్తు. ఓడిపోయావా? కలవరపడకు. ఈరోజు ఓడిపోయినా రేపు దేవుడు గెలిపిస్తాడు. రేపు పోరాడావు అయినా ఓడిపోయావా? ఈ వారం ఓడిపోయినా వచ్చే వారం దేవుడు గెలిపిస్తాడు. వచ్చే వారం కూడా ఓడిపోయావా? ఈ వారం ఓడిపోయినా వచ్చే నెల దేవుడు గెలిపిస్తాడు. వచ్చే నెల కూడా ఓడిపోయావా? నేను అంటాను, ప్రాణం పోయి ఆఖరి క్షణం వరకు నువ్వు పోరాడుతూ ఉండు. అంతిమంగా దేవుడు నిన్ను గెలిపిస్తాడు. ఇంకో మాట చెప్తాను, ఎప్పటికైనా నువ్వు గెలుస్తావంతే. గెలవటానికే దేవుడు నిన్ను పుట్టించాడు. ఎందుకో తెలుసా? నీ దేవుడు అపజయం ఎరుగని మకుటము లేని మహారాజు. ఆ దేవుని ఆరాధించే నీవు కూడా ఎప్పటికైనా నువ్వు గెలుస్తావు.